అనుమానం అనే పెనుభూతం కారణంగా భర్త వేధింపులు భరించలేక ఒక మహిళ బలవన్మరణానికి పాల్పడింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో ఈ దారుణం చోటు చేసుకుంది. చనిపోయే ముందు భర్త వేధింపులపై ఒక చివరిసారిగా వీడియోను రికార్డ్ చేసింది. ఆ వీడియోలో తాను తేజ్ అంటే తన భర్త, తేజ్ నేను ఎవరితో మాట్లాడడం లేదు, ఆ దేవుడు నా కొడుకు మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా అంటూ ఒక వీడియోని రికార్డ్ చేసింది. తనకి ఎవరితోనూ సంబంధం లేదని, ఆ భర్త వేధింపులు భరించలేక తనకు పిచ్చెక్కుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ చివరికి బలవన్మరణానికి పాల్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లికి చెందిన ధర్మతేజ్ను 2020లో ప్రేమించి పెళ్లి చేసుకుంది గొట్టె శ్రావ్య. పెళ్లి తర్వాత ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళాడు ధర్మతేజ్ దుబాయ్ వెళ్ళడంతో పుట్టింట్లోనే శ్రావ్య ఉంటుంది. కొంతకాలంగా ధర్మతేజ్ శ్రావ్య మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. శ్రావ్య ఇంకెవరితోనో మాట్లాడుతుందంటూ అనుమానించిన ధర్మతేజ్ శ్రావ్యను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. నోటికొచ్చినట్లు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఆ బాధలు భరించలేక, ఆ టార్చర్ను అనుభవించలేక, ఏమాత్రం ఇక భరించే శక్తి లేక చివరికి శ్రావ్య ఒక వీడియో రికార్డ్ చేసి తన బాధనంతా ఆ వీడియోలో చెప్పుకొని చివరికి బలవన్మరణానికి పాల్పడింది.